హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతిష్ వంటశాల. ఇవాల్టి వీడియో వచ్చేసి దోసలోకి ఆలు మసాలా తయారు చేస్తున్నానండి. దోస విత్ చట్నీయే కాకుండా ఇలా దోసలోకి ఆలు మసాలాని కూడా చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే కడుపు నిండుగా అనిపిస్తుందండి. ముందుగా అయితే ఈ మసాలా దోసని ప్రిపేర్ చేసుకోవడానికి 4 బంగాళదుంపలను తీసుకొని ఇలా అడ్డంగా కట్ చేసుకొని వాటర్లో ఒకసారి వాష్ చేసుకున్న తర్వాత కుక్కర్లో వేసి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. కుక్కర్ని 3 విజిల్స్ వచ్చే వరకు బంగాళదుంపల్ని ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని అవి చల్లగా అయిన తర్వాత బంగాళదుంప పొట్టునంతా తీసి పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడైతే స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకున్నానండి. ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దీంట్లోకి 1 టీ స్పూన్ ఆవాలు జీలకర్ర ఇలా కొద్దిగా కలర్ షేడ్ అయ్యి చిటపటమన్నాక పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసి వేసుకున్నానండి. ఈ పచ్చిమిర్చి కూడా మంచి బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఈ పచ్చిమిర్చిలోకి 2 పెద్ద సైజు ఆనియన్స్ని ఇలా సన్నగా కట్ చేసి వేసుకున్నాను. ఇలా వేసుకున్న ఆనియన్స్ కూడా కొద్దిగా లైట్ సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గించుకున్న తర్వాత ఈ ఆనియన్స్లోకి కొద్దిగా కరివేపాకు 1 టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొంచెం పసుపు వేసుకొని వీటి పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న ఆలూని ఇలా ఆలుపై ఉన్న పొట్టునంతా తీసేసి ఇలా ఆలూని మెత్తగా చేతితో స్మాష్ చేసుకొని ఈ కడాయిలోకి వేసేసుకొని పోపు అంతా కలిసేలాగా బంగాళదుంపని మంచిగా కలుపుకోవాలి. ఈ బంగాళదుంప ఫ్రైలోకి కాస్త ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పౌడర్, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఈ సాల్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి ఆలులోకి కలిసే విధంగా స్పూన్తో మంచిగా కలియబెట్టుకోవాలి. ఇక స్టవ్ ఆపేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసేసుకొని ఈ ఆలు మసాలాని ఇంకోసారి మంచిగా కలుపుకొని ఈ ఆలూని దోశలోకి సర్వ్ చేసుకోవడమేనండి. అంతేనండి, చాలా సింపుల్గా అయిపోతుంది ఈ ఆలు మసాలా. మనం మామూలుగా దోశ ఎలా వేసుకుంటామో అలా దోశ పెనం పైన వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దోశను మంచిగా కాలనిచ్చుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆలు మసాలాని ఈ దోశ మొత్తానికి స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా మన ఇంట్లో ఒకవేళ రెడ్ చట్నీ ఉన్నట్లయితే రెడ్ చట్నీని ముందుగా ఈ దోశ పైన స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ ఆలు మసాలాని వేసుకొని దోశని ఎర్రగా కాల్చుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఇలా దోశని తీసి ప్లేట్లోకి పెట్టుకొని సర్వ్ చేసుకోవడమేనండి. అంతేనండి, చాలా ఈజీగా సింపుల్గా అయిపోయే ఆలు మసాలా దోశ. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.